ఏ హామీలైతే మీరు 100 రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారో, ఏ హామీలైతే వచ్చిన తొలి రోజే సంతకం పెడతామన్నారో దాని మీద నేను అడుగుతున్నాను. మీరన్న 420 హామీలు ఏవైతున్నాయో అవి 5 ఏళ్లలోగా వాళ్ళు చేయొచ్చు. దాని విషయంలో నాకేం అభ్యంతరం లేదు. మీరన్న పాయింట్ కరెక్ట్. కానీ మీరు స్పెసిఫిక్గా చెప్పారు కదా, అది అడుగుతున్నాను. కానీ మీరు ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు కదా, ఖాళీ చేసిపోయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలనేది ఆ క్వశ్చన్ రాదు. వెంకట్, ఖజానాలు ఎప్పుడూ డబ్బులు ఉండవు. మా ప్రభుత్వం వచ్చినట్టు కూడా అక్కడ ఖజానాల లాకర్లో పెట్టి డబ్బులు లేవు. ఇట్ ఈస్ ఏ ప్లానింగ్. ఆయన ఇంకోటి అంటున్నాను, బట్టి విక్రమార్క గారు శాసనసభలో విపక్ష నాయకుడు, ఆయనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఆయనకు స్పష్టంగా తెలుసు కదా ఈ హామీలు ఇచ్చేటనాడు ఏం ఖజానా ఉంటుందో, రాష్ట్ర ఆదాయం ఎంతనో, రాష్ట్ర ఖర్చులు ఎంతనో వాడి విక్రమార్క గారికి తెలియదా? హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు ప్రతిపక్షంలో విపక్ష నేతగా ఉన్నావు కనుక నువ్వు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిసారి మాట్లాడేవాడివి. ఇంత అప్పు ఉంది, ఇంత ఆదాయం ఉంది, ఇది ఇలా ఉంది అని మాట్లాడేవాడు కదా. మరి ఆ దృష్టిలో పెట్టుకొని హామీలు ఇవ్వాలి కదా. అంటే నీ ఉద్దేశం ఏంది? ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, గెలవనైతే గెలవని హామీలు ఎగబెట్టుడు ఎంతసేపు అన్నట్టు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చారని ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. మీరు అమరావతి సూపర్ దగ్గరికి అలా వెళ్ళారు. అలా వెళ్ళిన మరుక్షణమే ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు, మంత్రులు రియాక్ట్ అయ్యారు, కాంగ్రెస్లో ఉన్న మేజర్ లీడర్లందరూ కూడా రియాక్ట్ అయ్యారు. నా విజయం అనొచ్చు. నిజంగా అంత రియాక్ట్ అయినారంటే ప్రభుత్వానికి తగులుతుంది అది. నా మాటలు ప్రభుత్వానికి. కానీ హరీష్ రావు రాజీనామా అని మీరు ఫార్మాట్లో ఇవ్వలేదు. హరీష్ రావుకు రాజీనామా అంటే భయము. అసలు రాజీనామాలు చేయడంలో అన్ని రాజీనామాలు ఈ తెలంగాణలో కాదు, ఈ దేశంలో ఎవరు చేసి ఉండడు. నేను రాష్ట్ర మంత్రి పదవికి 5 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేను సంవత్సరానికే రాజీనామా చేసిన. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన. 2012లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన. రాజీనామాలు అనేవి గడ్డిపోచల్లాగా చేసినటువంటి చరిత్ర మాకుంది. నేనుగానే, మా పార్టీలో మా నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇంకా చేశారు. నేనుగా 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన అనుభవం ఉంది, మంత్రికి రాజీనామా చేసిన అనుభవం ఉంది. మా స్పీచ్లో స్పష్టంగా చెప్పాను, ఐఎమ్ రెడీ టు గివ్ ఇన్ ద స్పీకర్ ఫార్మెట్. స్పీకర్ ఫార్మెట్లో కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు రా, నీకు రాబుద్ధి కాకపోతే నీ పిఏను పంపు, నీ పిఏ ద్వారా నీ రాజీనామాను పంపు అని కూడా స్వయంగా సీఎం గారు రియాక్ట్ అయ్యారండి. మీరు స్పీకర్ ఫార్మెట్లో ఎందుకు ఇవ్వలేదు? మీరు సొలుపురాన్ని రాసుకున్నారు, చరిత్ర అంతా రాసుకున్నారు, స్పీకర్ ఫార్మెట్లో మీరు ఒక కాల్ చెప్పి పెట్టొచ్చు కదా. ఎస్, నేను అదే రాశాను. స్పీకర్ సొల్లు పురాణం అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను రాసింది ఏంటి? సీసపద్యం అన్నారు. సీసపద్యం అని ఏదన్నానని నేను రాసింది ఏంది? నీ బాండు పేపర్ మీద ఏదైతే ఎన్నికల ప్రచార సభల్లో ముద్రించి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నావో నీ బాండు పేపర్లో ఉన్నదే నేను రాశాను. మా సవాల్ దేని మీద జరిగింది? అదే ఆ లెటర్లో ఉంది. 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు 15 ఆగస్టులోగా నువ్వు అమలు చేయాలి, చేస్తే ఇదే నా రాజీనామా అని లేఖలో రాశాను. రాస్తూ నేను స్పెసిఫిక్గా చెప్పాను, నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు రాలేదు ముఖ్యమంత్రి గారు. నీకు రావడం అమరుల స్తూపం దగ్గరికి ఆయన రాడు, ఎందుకంటే ఆయనకు అమరులు అంటే పడదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు అమరులకు శ్రద్ధాంజలి ఘటించలేదు, అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టలేదు. సరే, నీకు రావడం ఇష్టం లేకపోతే నీ పిఏతోనైనా పంపు, నేను కూడా స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ఇక్కడనే జర్నలిస్టులకు ఇచ్చిపోతా అన్న. ఇప్పటికైనా ఆయన రాజీనామా పంపమనండి, నేను కూడా నా రాజీనామా ఇవ్వడానికి. ఇదేం మీరు రాజీనామా చేయాల్సుకుంటే డైరెక్ట్ స్పీకర్ దగ్గర వెళ్ళండి, ఇవ్వండి. ఇదేం పేజీ? అసలు దేని మీద రాజీనామా? ఆయన సవాల్ వేశాడు నాకు, హరీష్ రావు నువ్వు రెడీగా ఉన్నాను. ఎస్, ఐఎమ్ రెడీ అని నేను వెళ్ళాను. ఆయన నాకు సవాల్ వేశాడు, నేను రెడీ అన్న. ఇద్దరం ఒక పెద్ద మనిషి దగ్గర పెడదాం.